నా పేరు రవినాయుడు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని గత 20 రోజులుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అనేక కళాశాలల్లో అదేవిధంగా బూత్ స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 18 ఏళ్ళ నిండిన యువతీ యువకులు మొదటి ఓటు వేస్తున్నారు. ఆ మొదటి ఓటు ఎందుకు వేయాలి, ఎవరి కోసం వేయాలి అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం ఒక సమర్థవంతమైన నాయకుడిని మన ఓటు ద్వారా ఎన్నుకోవాలి. అది ఎమ్మెల్యేనైనా, ఎంపీనైనా, అదేవిధంగా ముఖ్యమంత్రినైనా మనం ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోకపోతే, ఈరోజు మీరు చూసే ఉంటారు 2019లో జగన్మోహన్ రెడ్డిని యువత ఎన్నుకోవడం వల్ల ఈరోజు పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు. ఈరోజు రాష్ట్రంలో యువత అదేవిధంగా రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఈరోజు గంజాయికి, డ్రగ్స్కు యువత బానిసలయ్యే పరిస్థితి ఉంది. వీటన్నిటిని మళ్ళీ రూపురేఖలు మార్చాలంటే, మళ్ళీ 2014-19 మధ్యలో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే, అది రాజధాని నిర్మాణమైనా, పరిశ్రమలైనా, పెట్టుబడులైనా మళ్ళీ రాష్ట్రానికి రావాలంటే ఈరోజు దేశ విదేశాల్లో ఉన్న కంపెనీలు గతంలో క్యూ కట్టాయి ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతను చూసి, సామర్థ్యాన్ని చూసి, గతంలో ఉన్న విజనరీని చూసి ఈరోజు రాష్ట్రంలో అనేక పెట్టుబడులు, పరిశ్రమలు రావడం జరిగింది. అయితే ఈరోజు ఉన్న పరిశ్రమలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు చదువుకున్న యువతి యువకులు ఈరోజు ఉద్యోగాలు లేక ఈరోజు ఆర్తనాదాలు పెట్టే పరిస్థితి. పక్క రాష్ట్రాలకు పోతే అక్కడేమో స్థానికేతలు ఇక్కడికి రావద్దనే పరిస్థితి, ఇక్కడేమో ఉపాధి లేదు. ఈరోజు ఒక పక్క ఉపాధి, ఉద్యోగాలు లేక ఈరోజు గంజాయికి అదేవిధంగా మద్యానికి బానిసలైపోతున్న తరుణంలో మేము ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. టీఎన్ఎస్ఎఫ్ కానీ, తెలుగు యువత కానీ మేమందరం కూడా ఈరోజు ప్రతి విద్యా సంస్థకి వెళ్ళాలి, రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు వెళ్ళాలి, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి. మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం వేసే మొదటి ఓటు ఒక మంచి నాయకుల్లా, చంద్రబాబు నాయుడు లాంటి మంచి నాయకుడిని ఎన్నుకుంటే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుందని చెప్పి వివరించడం జరుగుతుంది. మీరందరూ చూసే ఉంటారు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో కేవీకే ప్రసాద్ గారు కానీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కానీ, తెలుగు యువత నాయకులు కానీ ఈ పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు స్థాయిలో కృష్ణ యాదవ్ గారు ఒక సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది భవిష్యత్తులో కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసే అంతవరకు. అందరికీ నమస్కారం. నా పేరు అక్షంతల కృష్ణ యాదవ్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ యువత అధ్యక్షులు. మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని మేము గత 10 రోజులుగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో మొదలుపెట్టాం. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలంలో వచ్చాం. ఇక్కడ విద్యార్థులకి, మొదటి ఓటు వేసే విద్యార్థులకి చైతన్యపరుస్తూ, మీ ఓటు యొక్క విలువ తెలియజేస్తూ, ఓటుని నోటికి, మద్యానికి అమ్ముకోవద్దు, మీరు వేసే ఓటు రాష్ట్ర అభివృద్ధికై, దేశ అభివృద్ధికై తోడ్పడాలి, ఉపయోగపడాలి. నా పేరు కేవీకే ప్రసాద్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి. వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7,309 ఓట్లు ఫస్ట్ టైం, రేపు జరగబోయే ఏప్రిల్లో ఫస్ట్ టైం ఓటు వినియోగించుకునే